దరిద్రం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నన్ను అడుగు బాసు, నేను చెప్తా ఎలా ఉంటుందంటే. ఇగో ఇక్కడ కెమెరా పట్టుకొని మాట్లాడుతుంది కదా ఈ గుండు మొహం, ఇలాగే ఉంటుంది దరిద్రం అంటే. నేను బయలుదేరిన దరిద్రమే ఎంత ఉంది. నేను హైదరాబాద్ నుంచి ముంబై బ్రిటిష్ ఎయిర్వేస్లో రావాల్సి ఉంది, కానీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి అది ఇండిగోకి షిఫ్ట్ అయింది. సో ఇండిగో ఫ్లైట్ ఎక్కేసి ముంబైకి వచ్చాను. ముంబైలో ఏమైంది, బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ తీసుకున్నాం. కానీ కరెక్ట్గా 1 అవర్లో లండన్లో మేము ల్యాండ్ అవుతున్నాం అనగా లండన్ ఎయిర్పోర్ట్లో ఫైర్ ఇన్సిడెంట్ అయ్యి మొత్తం ఆపరేషన్ షట్ డౌన్ చేసేస్తే మా ఫ్లైట్ డైవర్షన్ తీసుకుంది. ఎక్కడికి? స్విట్జర్లాండ్లో ఒక చిన్న ఎయిర్పోర్ట్కి, జూరిక్ అని. ఆ చిన్న ఎయిర్పోర్ట్లో డైవర్షన్ తీసుకోనంబటే మా క్రూ అనౌన్స్మెంట్ ఏమిచ్చింది తెలుసా? క్యాబిన్ క్రూ ఫ్లైట్లో, మీరు దిగంగానే బ్రిటిష్ ఎయిర్వేస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది మీకు, మీరు వెళ్ళి మీ రీషెడ్యూల్ చేసుకోండి మీ ఫ్లైట్స్ అన్నీ, ఎక్కడికైతే మీ ఫైనల్ డెస్టినేషన్ అవన్నీ రీబుకింగ్ చేసేసుకోండి అని చెప్పారు. మేము బయటకు వచ్చేస్తాం గొర్రె మందల్లాగా. బయటకు వచ్చేసి కస్టమ్స్ క్లియరెన్స్ తీసేసుకొని చూస్తే అక్కడ మనకి బ్రిటిష్ ఎయిర్వేస్ ఇన్ఫర్మేషన్ డెస్క్ కాదు కదా, ఒక్క బ్రిటిష్ ఎయిర్వేస్ థర్డ్ పార్టీ కూడా లేదు ఇక్కడ. అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏముంది అంటే ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉంటారు కదా, జనరల్గా సర్వీస్ స్టాఫ్, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు ఏం చెప్పారంటే, మీకు వైఫై కూపన్స్ ఇక్కడ దొరికితే తీసుకోండి, మీకు ఎవరికైతే వీసా ఫెసిలిటీ ఉందో, ఎవరైతే ఎలిజిబుల్లో స్విట్జర్లాండ్లో బయటికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళిపోతే మీకు హోటల్ అకామిడేషన్ ఇస్తాం. ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ అయితే అకామిడేషన్ లేదు మీకు. సో అండ్ సో గేట్స్ అంటే 21 నుంచి 26 గేట్స్లో మీరు పడుకోవడానికి మీకు స్లీపింగ్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పేసి ఇదిగో ఇలా ఒక గేట్లో దుప్పట్లు దిండ్లు ఇచ్చేసి పడుకోమన్నారు. ఎప్పటి వరకు తెలియదు. రీషెడ్యూల్ మీకు ఫ్లైట్ ఎప్పుడైతే రీషెడ్యూల్ అవుతుందో అప్పటి వరకు అంట. ఈలోపు నా జాయినింగ్ షిప్ అండమాన్ వెళ్ళిపోతుంది. నేను పోనీ సరే నాకు కుదరదు, ఈ డేట్కి ఈ షిప్ జాయిన్ అవ్వడానికి కుదరదు, ఇంకో క్రూజ్ అయినాక జాయిన్ అవుతాను అని అనడానికి, నాదేమో వరల్డ్ క్రూజింగ్ అయ్యే, మళ్ళీ బార్బడోస్ రాదు నా షిప్. సో నేను వేరే పోర్ట్ నుంచి జాయిన్ అవ్వాలి. సో ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ వేరే పోర్ట్కి వెళ్ళడము, ఒక పోర్ట్ నుంచి అనుకొని ఇంటికి వెళ్ళిపోదామంటే, సరే నాకు రిటర్న్ ఫ్లైట్ ఇవ్వండి ఇంటికి అని అడగడానికి ఇక్కడ ఎయిర్లైన్ స్టాఫే లేరు. కంపెనీకి మెయిల్ చేసాం, ఇంకా మనకి అటు వెళ్ళే తోవలేదు ఇటు వెళ్ళే తోవలేదు, ఏడుండమంటారు అని రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే పిల్లి కూతలు కూసుకుంటూ తిరుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నేనా, లేకపోతే నా బ్రాండ్ అంబాసిడర్ దరిద్రమా?